ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గువ్వల బాలరాజు గారు, మాజీ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ జయపాల్ యాదవ్ గారు, ఇవాళ రైతుల మహాధర్నాకు వచ్చి మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చినటువంటి మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, మాజీ మంత్రివర్యులు సోదరిమణి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, సోదరులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, సోదరులు శ్రీ లక్ష్మారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వచ్చినటువంటి వేలాది మంది సోదరిమణులకు, సోదరులకు, రైతులకు, యువకులకు అందరికీ కూడా మీడియా మిత్రులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ దినానికి ఫిబ్రవరి 18వ తారీఖు ఈరోజు మనం సభ జరుపుకుంటున్నటువంటి దినానికి చారిత్రకంగా ఒక ప్రత్యేకత ఉన్నది. సరిగ్గా 11 ఏళ్ల క్రితం కేసీఆర్ గారి సుదీర్ఘమైనటువంటి 14 ఏళ్ల పోరాట ఫలితంగా ఆనాడు పార్లమెంటులో తెలంగాణ కోసం బిల్లు పాస్ అయినటువంటి ఒక చారిత్రాత్మక దినం నాడు ఇవాళ ఆమన్గల్లో రైతుల నిరసన దీక్ష చేస్తున్నాం మనం. ఆనాడు అందరం కూడా ఉద్విగ్నమైనటువంటి క్షణాలతో కళ్ళల్లో సుడులు తిరిగినటువంటి నీళ్ల సన్నివేశంలో పార్లమెంటులో ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నటువంటి సుదినం. దురదృష్టవశాత్తు 11 ఏళ్ల తర్వాత ఈరోజు పచ్చబడ్డటువంటి తెలంగాణలో, పచ్చబడ్డ పాలమూరులో రైతులు నిరసన దీక్ష చేయడం, రైతులు ధర్నాలకు దిగడం అనేటువంటిది ఇవాళ మనం జీర్ణించుకోలేనటువంటి అంశం. పచ్చబడ్డ పాలమూరుకు కారణం కేసీఆర్ అయితే పాలమూరు బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 33 సార్లు విదేశాలకు పోనికే టైం ఉంది, 33 సార్లు ఢిల్లీకి పోనికే టైం ఉంది, అనేక సార్లు విదేశాలకు పోనికే టైం ఉంది. కానీ ఈ పాలమూరు ప్రజల కోసం ఉద్దేశించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ 90% పూర్తి చేసినటువంటి ఆ ప్రాజెక్టును సందర్శించడానికి కానీ సమీక్షించడానికి కానీ సమయం లేదు. తెలంగాణ వచ్చిన వెంటనే 2015 జూన్ 11 నాడు పాలమూరు రంగారెడ్డికి శంకుస్థాపన చేసి 12.5 లక్షల ఎకరాల సాగునీళ్లు మొదలుపెట్టినటువంటి ఒక మహా జలయజ్ఞానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్. ఆనాడు 24,500 ఎకరాల భూమిని సేకరించి చరిత్ర సృష్టించింది. 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లను పూర్తి చేసింది. 34,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కేవలం 3-4 నెలల పనిచేసి 1,000-1,200 కోట్లు ఖర్చు పెడితే 12.5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కకు పెట్టినటువంటి కేసీఆర్, పక్కకు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు ఏ రకంగా రైతులకు మేలు చేసేటువంటి సర్కారు మనం ఒకసారి గమనించాలి. ఈ జిల్లా మీద ప్రేమ లేదు, ఈ ప్రజల మీద ప్రేమ లేదు, ఈ ప్రాంత ప్రజల కష్టాల మీద సుముఖత లేదు. దేని మీద ఉంది? అస్తమానం కేసీఆర్ను తిడదామా, విపక్షాలను తిడదామా అని మనం చూసినాం. ఇవాళ బిల్లు పాస్ అయినటువంటి ప్రత్యేక దినం అయితే నిన్న కేసీఆర్ గారి జన్మదినం. ఆకలైనప్పుడే అన్నం గుర్తొస్తుంది, అమ్మ గుర్తొస్తుంది. ఇలా తెలంగాణలో కష్టాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గుర్తొచ్చిండు, కాబట్టి రోజు గుర్తున్నాడు. కాబట్టి నిన్న గ్రామాన వాడలా కేసీఆర్ జన్మదినం జరుపుకున్నది తెలంగాణ. ఇది ఒక చారిత్రకమైనటువంటి దృశ్యం. ఊరూరా కేసీఆర్ జన్మదినం జరుపుకునేటువంటి సందర్భంలో ఈయన మహానుభావుడు అంటాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాను. ఊరూర్లో కేసీఆర్ జన్మదినాలు జరుపుకునే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం నీ తరం కానే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇవాళ రైతు బంధు మిగతా అంశాలన్నీ కేటీఆర్ గారు మాట్లాడతారు. రైతు బంధుకు సంబంధించి నేను ఒక మాట చెప్తాను. కోడిని కోసి ఊరికంతటి కల్పిస్తే ఇంటికో రెక్క వచ్చిందట వెనకడికి ఇవ్వడం. మండలానికి ఒక ఊరికి రైతు బంధు చేస్తున్నా అని చెప్పి ఇలా 3 ఎకరాల లోపు చేసినామని చెప్పి 3 ఎకరాల లోపు కూడా రైతులందరికీ ముట్టలే. వాళ్ళు చెప్పినటువంటి లెక్క ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తా.
సర్కారు చెప్పినటువంటి లెక్క 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మేము రైతు బంధు చేసినామని చెప్తున్నారు. ఎంతమంది చెప్తున్నారంటే 58 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇచ్చినాం 3 ఎకరాల లోపు అంటున్నారు. ఇదే 3 ఎకరాలు ఉండేటువంటి రైతులకు కేసీఆర్ సర్కారు 67 లక్షల ఎకరాలకు ఇస్తే 10 లక్షల ఎకరాలు ఎందుకు తగ్గింది 3 ఎకరాల లోపే అని చెప్పి నేను అడుగుతున్నా. రైతుల్ని తగ్గించి ఎకరాలను తగ్గించి రైతు బంధుని ఎగ్గొట్టేటువంటి ఒక దుర్మార్గ బుద్ధి ఇలా కాంగ్రెస్ సర్కారు చేస్తున్నది. కాబట్టి వీటన్నిటిని గమనించే ఇవాళ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఈ నిరసనకు వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు 2 నిమిషాలు. శ్రీనివాస్ గౌడ్ గారి అనుమతితో గౌరవనీయులు